హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్ డైట్ టాక్ అండ్ ఈరోజు మనం డెంగ్యూ ఫీవర్ గురించి తెలుసుకుందాం. డెంగ్యూ ఎలా వస్తుంది, దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి, దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఎటువంటి డైట్ పాటించాలో అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. డెంగ్యూ ఈ శబ్దం మనం తరచుగా వింటూ ఉంటాం, స్పెషల్లీ ఈ వర్షాకాలం సమయంలో. అసలు ఈ డెంగ్యూ ఎందుకు వస్తుంది? డెంగ్యూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఒక ఈడిస్ ఈజిప్టి అనే మస్కిటో బైట్ వల్ల వస్తుంది. డెంగ్యూ యొక్క లక్షణాలు. చాలామందికి డెంగ్యూ వచ్చినప్పుడు అన్ని లక్షణాలు అనేది కనిపించదు. కొంతమందికి కొన్ని మైల్డ్ సిమ్టమ్సే కనిపిస్తాయి అండ్ 1 నుంచి 2 వారాల లోపు తొందరగా రికవర్ అయిపోతారు. కానీ ఈ తీవ్రత ఇంకా కొంచెం పెరిగినప్పుడు మన బాడీ కొన్ని సిమ్టమ్స్ చూపిస్తుంది. అవేంటంటే 104 ఫారెన్హీట్ కన్నా ఎక్కువగా ఫీవర్ కనిపిస్తుంది. దీన్నే మనం హై గ్రేడ్ ఫీవర్ అని అంటాం. ఫ్రంటల్ హెడేక్ అనేది ఉంటుంది, అంటే తల ముందు భాగం ఎక్కువగా నొప్పిగా ఉంటుంది. రెట్రో ఆప్టికల్ ఐ పెయిన్ అంటాము, ఇది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు విపరీతమైన ఒళ్ళు నొప్పులు అండ్ జాయింట్ పెయిన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే మనం డెంగ్యూని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటాం. దీంతో పాటు వికారం, వాంతు వచ్చినట్టు ఉండడం అండ్ స్కిన్ పైన ర్యాషెస్ కూడా కనిపిస్తాయి. చాలామందికి డెంగ్యూ వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ డెంగ్యూ సెకండ్ టైం కనుక మీకు వచ్చిందనుకోండి, మీరు రిస్క్లో ఉన్నారని అర్థం. మీకు డెంగ్యూ ఫీవర్ వచ్చి తగ్గిపోయినప్పటికీ కూడా బాడీ కొన్ని సిమ్టమ్స్ని చూపిస్తుంది. అవేంటంటే కడుపులో తీవ్రమైన నొప్పి, వామిటింగ్ వచ్చినట్టు ఉండడం, నీరసంగా ఉండడం, ఎక్కువగా అలసిపోవడం, చాలా రోజుల వరకు వీక్గా ఉండడం, స్కిన్ తొందరగా కోల్డ్గా అయిపోవడం లేదా పేల్ కలర్లో మారడం, ఎక్కువగా దాహం వేయడం, ఒక్కొక్కసారి మోషన్లో కానీ వామిటింగ్ చేసినప్పుడు కానీ కొంచెం బ్లడ్ రావడం, ఇలాంటి కండిషన్స్ అన్నీ మనం చూడొచ్చు. డెంగ్యూ యొక్క డయాగ్నోసిస్ ఏంటో తెలుసుకుందాం. ఎప్పుడైతే మీకు డెంగ్యూ లక్షణాలు కనిపిస్తాయో మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ మీకు కొన్ని టెస్ట్లని రాస్తారు. అందులో NS1 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్, ఎలీజా టెస్ట్, IgG, IgM యాంటీబాడీ ఫర్ డెంగ్యూ అనేవి రాస్తారు. దీంతో పాటు CBP అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కూడా డాక్టర్ మీకు అడ్వైస్ చేస్తారు. ఎందుకంటే డెంగ్యూ వచ్చిన వాళ్ళలో ప్లేట్లెట్ కౌంట్ కూడా చాలా తగ్గిపోతుంది కాబట్టి. ఈ డయాగ్నోసిస్ అన్ని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. సో ఈ డెంగ్యూకి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అనేది ఉండదు, మీకు లక్షణాలని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు. సో డెంగ్యూ రాకుండా ఉండాలి అంటే ఎక్కువగా ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటే సరిపోతుంది. అవేంటంటే బాడీ అంతా మంచిగా కవర్ అయ్యేలాగా బట్టలని వేసుకోవాలి అండ్ మస్కిటో నెట్స్ని ఎక్కువగా యూస్ చేయండి ఒకవేళ మీరు రాత్రి పడుకుంటున్నట్టయితే. అండ్ మస్కిటో రెపెలెంట్స్ని కూడా యూస్ చేయొచ్చు. కాయిల్స్, వేపరైజర్స్ ఇవి కూడా వాడుకోవచ్చు. చుట్టుపక్కల సరౌండింగ్స్ అనేది పరిశుభ్రతని పాటించాలి. మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే వాటర్ ట్యాంక్స్ని నీట్గా పెట్టుకోవడం, దాన్ని ఖాళీ చేయడం, శుభ్రం చేయడం అనేది కూడా ముఖ్యమే. మనకి ఎప్పుడైతే ఏదైనా ఇల్నెస్ కానీ ఫీవర్ వచ్చినప్పుడు డైట్ యొక్క మెయిన్ పాత్ర వహిస్తుంది. అందులో స్పెషల్లీ డెంగ్యూకి కూడా డైట్ ఉంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక హెల్తీ బ్యాలెన్స్ డైట్ వాడడం వల్ల పేషెంట్ యొక్క రికవరీ ప్రాసెస్ అనేది చాలా తొందరగా అవుతుంది. అందులో మొదటిగా హైడ్రేషన్. ప్రాపర్ హైడ్రేషన్ అనేది మనం బాడీకి ఇవ్వాలి. అది ఎలా అంటే ఎప్పుడైతే ఫీవర్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయో బాడీ డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ బాడీ డీహైడ్రేషన్కి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఎక్కువగా ఫ్లూయిడ్స్ అనేది ఇవ్వాలి, స్పెషల్లీ నీళ్ళు. దీంతో పాటు ORS అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ కానీ, సూప్స్ కానీ, కోకోనట్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఒక బ్యాలెన్స్ డైట్ ఉండేలాగా చూసుకోవాలి. ఇందులో మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కవర్ అవ్వాలి. అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, లీన్ ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ మీ డైట్లో ఉండాలి. జ్వరం, నీరసం ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఫుడ్ని కన్జ్యూమ్ చేసుకోలేకపోతాం. అందుకని మీరు స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఇచ్చేలాగా చూసుకోండి. ఎక్కువగా స్పైసీగా ఉండే ఆహారాలు కానీ, ఎక్కువగా సాల్ట్ ఉండే ఆహారాలని తగ్గించేసేయండి. వైటమిన్, మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారాలని చూస్ చేసుకోండి. స్పెషల్లీ వైటమిన్ C అంటే సిట్రస్ ఫ్రూట్స్ని మీ డైట్లో ఉండేలాగా చూసుకోండి. వైటమిన్ A ఇది ఎక్కువగా క్యారెట్, స్వీట్ పొటాటోలో ఉంటుంది. జింక్ లీన్ మీట్, లెగ్యూమ్స్లో కూడా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా అయ్యే అవకాశం ఉంటుంది. కుదిరినంత వరకు మీరు ఆల్కహాల్, కెఫిన్, టీ, కాఫీ ఇలాంటివి అవాయిడ్ చేస్తేనే మంచిది. చాలా సాఫ్ట్గా ఉండే ఆహారాలు అండ్ తొందరగా డైజెస్ట్ అయ్యే ఆహారాలనే చూస్ చేసుకోండి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రికవరీ ప్రాసెస్ అనేది ఇంకా చాలా వేగంగా అవుతుంది. సో దీనికి మనం ఎక్కువగా లీన్ ప్రోటీన్, పౌల్ట్రీ, ఫిష్,
టోఫు, ఎగ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. దీనివల్ల టిష్యూ రిపేర్ అనేది తొందరగా అవుతుంది. కుదిరినంత వరకు రెస్ట్ని తీసుకోండి. ఇప్పుడు ఒక 1 డే శాంపుల్ డెంగ్యూ డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మీరు ఒక ఫ్రూట్ని ఆప్ట్ చేసుకోండి. ఇందులో మీరు ఆరెంజ్, పైనాపిల్, కివి ఏవైనా తీసుకోవచ్చు. ఇందులో ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. ఇది మీకు చాలా సహాయపడుతుంది. ఒకవేళ మీకు పపాయా లీవ్స్ కనుక అవైలబుల్గా ఉంటే పపాయా లీఫ్ జ్యూస్ని తీసుకోండి. ఎందుకంటే ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అండ్ ప్లేట్లెట్స్ కౌంట్ డెంగ్యూ ఫీవర్లో తగ్గిపోతాయి. కాబట్టి ఈ ప్లేట్లెట్స్ కౌంట్ కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. పపాయా లీవ్స్ మనకి బయట అవైలబుల్గా ఉంటే జ్యూస్ లాగా చేసుకోండి. లేదంటే మీకు రెడీమేడ్ జ్యూసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ అరౌండ్ 8 o'clock to 8:30 అలా మీరు రైస్ ఫ్లేక్స్ని తీసుకోండి. అంటే పోహా లాగా చేసుకొని ఇందులోనే కొన్ని పీస్, క్యారెట్స్ యాడ్ చేసి తీసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ 1 hour తర్వాత మీరు 1 కప్పు పాలని తీసుకోండి. స్పెషల్లీ గోట్ మిల్క్ అనేది ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది, స్పెషల్లీ డెంగ్యూ ఫీవర్లో. సో మీకు గోట్ మిల్క్ అవైలబుల్ లేకపోతే కౌ మిల్క్ని 1 కప్ ఆప్ట్ చేసుకోవచ్చు. 11-12కి అలా మీరు టెంటర్ కోకోనట్ వాటర్ 1 కప్ని తీసుకోండి. దీంతోపాటు గ్రేప్స్ని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు అవైలబుల్ ఉన్న ఏదన్నా ఒక ఫ్రూట్ని కూడా తీసుకోవచ్చు. లంచ్ అరౌండ్ 1-2 లోపల కంప్లీట్ చేసేయండి. లంచ్లో మీరు వేడిగా వండిన వైట్ రైస్ తీసుకోండి. దీంతోపాటు పాలకూర పప్పు, ఆకుకూరలు అనేవి చాలా మంచిది. సో పాలకూర పప్పుని ఆప్ట్ చేసుకోండి. అండ్ దీంతోపాటు మీకు కుదిరితే ఏదైనా ఒక వెజిటేబుల్ కర్రీని కూడా యాడ్ చేసుకోండి. సాయంకాలం అలా మీరు ఒక ప్లెయిన్ వెజిటేబుల్ సూప్ని ఆప్ట్ చేసుకోండి. స్పైసెస్ అన్నీ తక్కువగా ఉండి చాలా క్లియర్ సూప్ ఉండేలాగా చూసుకోండి. రాత్రి 7-7:30 లోపల డిన్నర్ని కంప్లీట్ చేసేయండి. ఇందులో మీరు 2 చపాతీలన్నా ఆప్ట్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ రైస్ని కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు రైస్ తీసుకుంటున్నట్టయితే దాల్ని ఆప్ట్ చేసుకోండి. దీంతోపాటు 1 లేదా 2 బాయిల్డ్ ఎగ్స్ని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు మీకు కనుక నీమ్ లీవ్స్ అంటే వేప ఆకులు కనుక అవైలబుల్గా ఉంటే దాన్ని నీట్గా వాష్ చేసి అలాగే నమిలి తినేయండి. లేదంటే మీకు తులసి ఆకులు అవైలబుల్గా ఉన్నాయంటే ఇది కూడా నమిలేసి తినేయండి. దీనివల్ల ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నారో వాళ్ళు తొందరగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్లో పక్కన బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు తొందరగా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.